ప్రేమధార కార్యక్రమాలు మీరెంతవరకు వింటూ ఉన్నారు? మీకొక విషయం చెప్పాలి. అదేమిటంటే, వినడము చేత విశ్వాసము కలుగును అని ఉంది గాని, చూడడము చేత అనలేదు ప్రభు. చూడడం అనేది ఇప్పుడు గాదు. ఆయనొచ్చినప్పుడు ఆయన చూస్తాము. అంతవరకు వింటూనే ఉండాలి. అందుకనే ఇప్పుడు మీకు బోధకుడు కనపడడు. కనపడనప్పుడు మీరు ఆయన యేసు ప్రభువే అనుకోవాలి. అయినా వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది కదా. అందుచేత మీరు వాక్యం వింటున్నారంటే యేసును వింటున్నారు, మనోనేత్రాలతో యేసును చూస్తున్నారు అనేది సార్థకం చేయడానికి మీకు బోధకుడు కనపడడు, బోధ మాత్రము వినపడుతుంది. TWR ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబుల్ అంతా మీకు వినపడుతుంది. వినడం చేతనే విశ్వాసము కలిగేది. అందుచేత మీరు వినడమే కాదు, వింటూ ఉన్న వాక్యాన్ని అనగా యేసు ప్రభువును ఆత్మనేత్రాలతో చూస్తూ వినండి, వింటూ చూడండి. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. మీకు నా శుభాకాంక్షలు. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం నిర్గమకాండం ఆరంభించుకోబోతున్నాము. ఇది మోషే రాసిన 2వ గ్రంథం. ఆదికాండం తరువాత నిర్గమకాండం. దానికి దీనికి మధ్య కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. ఈజిప్టులో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఫరో రాజు నిరంకుశుడు. ఈ గ్రంథంలో మోషే జీవితం, అతని పుట్టుక, అతనికి దేవుడు అప్పగించిన నాయకత్వ బాధ్యతలు, ఇంకా ఎన్నెన్నో వివరాలు వింటాము. ఈజిప్టులో 10 తెగుళ్ళు, పస్కా పండుగ సంస్థాపన, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన వైనం, ఇది నిర్గమకాండం. ఈ గ్రంథంలోని సంఘటనలు జరిగిన కాలం క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం మధ్య భాగం. సీనాయి కొండ మీద ధర్మశాస్త్ర ప్రదానం, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నిబంధన. సీనాయి కొండ మీద మోషే దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని, విశేషించి దశాజ్ఞలను స్వీకరించాడు. ఇశ్రాయేలు ప్రజలను దాస్యం నుండి నడిపించడానికి దేవుడు ఏర్పరచుకొన్న నాయకుడు మోషే. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఎంత ప్రేమించాడో ఈ గ్రంథంలో చూడగలం. నిర్గమకాండంలోని ముఖ్యాంశం కొత్త నిబంధనలో కొట్టవచ్చినట్లు కానవస్తుంది. పస్కా పండుగ భావన యేసుక్రీస్తు శిలువ వేతలో సంపూర్ణంగా నెరవేరింది. ఈ గ్రంథంలో ఎన్నెన్నో విశ్వాస సూత్రాలు మనం నేర్చుకుంటాము. నిర్గమనం అంటే వెళ్ళిపోవటం, నిష్క్రమించటం అని అర్థం. దీనిని మహాప్రస్థానం అనవచ్చు. దేవుడు చేసిన అనేక అద్భుతాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈజిప్టు దాస్యం నుండి దేవుడు ఇశ్రాయేలును బయటికి నడిపించడం గొప్ప అద్భుతం. ఇశ్రాయేలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయుల చరిత్ర ఆదికాండంలో అబ్రహాముతో ఆరంభమవుతుంది. మోషేను దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి కనానుకు నడిపించవలసిన నాయకుడు మోషే. ఈ గ్రంథంలో మోషే ప్రధాన కథానాయకుడు. అతడే గ్రంథ రచయిత కూడా. మోషే స్వతహాగా బలహీనుడు. అయితే దేవుడు అతణ్ణి బలపరిచి, ప్రోత్సహించి శక్తి ప్రసాదించాడు. మానవాతీతమైన శక్తిని, జ్ఞానమును దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఈజిప్టులో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని శక్తి ఎంత అమోఘమైనదో మోషే ద్వారా ప్రదర్శితమైంది. చిట్ట చివరి తెగులు ఫలితంగా ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచి వెళ్లడానికి వీలు కలిగింది. ఈజిప్టును వదిలి వెళ్లే సందర్భంలో మొట్టమొదటి పస్కా పండుగ ఆచరించబడింది. ఇశ్రాయేలీయులు దేవుని నాయకత్వంలో మోషే నడిపిస్తూ ఉండగా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారి ముందు నడిచాయి. ప్రజలు ఎర్ర సముద్రము దాటారు. 1 సంవత్సరం పాటు సీనాయి కొండసీమలో, అరణ్యంలో ఇశ్రాయేలీయులు విడిది చేశారు.
దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకున్నాడు. తన ప్రజలకు ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఉపదేశించాడు. ఆరాధన క్రమం నేర్పాడు. మా శ్రోతలకు ముఖ్య గమనిక, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య జరిగిన నిబంధన వారి పరస్పర సంబంధాన్ని వ్యక్తీకరిస్తుంది, ఆరాధన క్రమాన్ని ఉపదేశిస్తుంది. ఈ నిబంధన ప్రకారం ఇశ్రాయేలు దేవునికి చెందిన పవిత్ర జనాంగం. దేవుడు తన ప్రజలకు దశాజ్ఞలిచ్చాడు, యాజకులను అనుగ్రహించాడు, వారికి సాక్ష్యపు గుడారాన్నిచ్చాడు. తాము దేవుని ప్రజలమని చుట్టూరా ఉన్న జాతులకు తెలిసేటట్లు వీరు జీవించాలి. వీరు తమ సాక్ష్యాన్ని నిలుపుకోవాలి, తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. ఈ గ్రంథానికి కీలక పదం విమోచన లేక విడుదల. ఈ గ్రంథంలోని ప్రముఖ వ్యక్తి మోషే. మోషేను నడిపిన దేవుడు. మోషే అహరోను సోదరుడు. ఫరో రాకుమార్తె మోషేను పెంచుకున్నది. ఒక ఈజిప్టు మనిషిని చంపినందుకు భయపడి మిద్యానుకు పారిపోయాడు మోషే. సిప్పోరాను పెళ్లాడాడు. మోషే కొడుకు పేరు గెర్షోము. దేవుడు మోషేను పిలిచాడు. ఇశ్రాయేలును విమోచించడానికి అతణ్ణి సిద్ధపరిచాడు. ఫరో అనుమతించలేదు. దేవుడు 10 తెగుళ్లు పంపాడు. పస్కా సంఘటన వారిని ఈజిప్టు నుండి బయలుదేరదీసింది. మోషే తన ప్రజలను ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. మోషే పాడిన విమోచన గీతం భక్తిభావభరితమైంది. బండ నుండి మధుర జలమును రప్పించాడు. అమాలేకీయులను గెలవటానికి చేతులెత్తి ప్రార్థించాడు. న్యాయవాదులను నియమించాడు. సీనాయి కొండపై ధర్మశాస్త్రాన్ని స్వీకరించాడు మోషే. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. ప్రజలు బంగారు లేగదూడను ఆరాధిస్తుంటే కోపంతో ధర్మశాస్త్రపు పలకలను విసిరిపడేస్తే అవి పగిలిపోయాయి. మోషే దేవుని మహిమను చూచాడు. సాక్ష్యపు గుడార నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. అహరోనును యాజకులను సేవకై ప్రత్యేకించాడు. గోత్రాలను లెక్కించాడు. అహరోను మిర్యాము ప్రతిఘటనలను ఎదుర్కొన్నారు. కనానుకు వేగుల వారిని పంపించాడు మోషే. 40 సంవత్సరాలు అరణ్యంలో తన ప్రజలతో తిరిగాడు. కోరహు తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. రాయిని కొట్టినందుకు మోషే వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయాడు. ప్రజల స్వస్థత కోసం ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడు. తనకు వారసుడుగా యెహోషువను నియమించాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. పంచగ్రంథాలకు రచయిత మోషే. 90వ కీర్తన అంతా మోషే ప్రార్థనే. ఈ గ్రంథంలో మరో వ్యక్తి కనిపిస్తాడు, అహరోను. ఇతడు మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఇతడు మోషేతో కలిసి సేవ చేశాడు. మోషేకు ఇతడు నోరు లాంటివాడు. యుద్ధ సమయంలో హూరుతో కలిసి మోషే ప్రార్థన హస్తాలను పైకి ఎత్తిపట్టుకున్నాడు. బంగారు లేగదూడ విషయంలో దేవుని ఆజ్ఞను మీరాడు. హోరు కొండ మీద చనిపోయాడు. ఇతడు కూడా వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయాడు. మోషే అనే పేరు ఈజిప్టు భాషాపదం. ఈ మాటకు అర్థం కుమారుడు. ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో బానిసలై ఉండగా తన ప్రజలను గురించిన భారంతో జీవించాడు. ఫరో రాకుమార్తెకు పెంపుడు కొడుకు. సకల భోగభాగ్యములు అనుభవించాడు. మోషే పేరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసాలు దాచారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు.
ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానమందు దృష్టి ఉంచాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూస్తున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఈజిప్టును విడిచిపోయాడు. తొలిచూలు పిల్లలను నాశనము చేసేవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా అతడు విశ్వాసమును బట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును జరిగించాడు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయారు. ఈజిప్టు వారు తాము అలాగే చెయ్యాలని చూచి మునిగిపోయారు. మరో గొప్ప సంఘటన ఈ గ్రంథంలో చూస్తాము. మోషే అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. ఆ పొదలో నుండి దేవుని వాగ్దాన వాక్యం వినిపించింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనైన నేను నా ప్రజలైన మిమ్మును కాపాడతాను, నీకు తోడై ఉన్నాను అని దేవుడు అభయమిచ్చాడు. మోషే చేతిలో కర్ర పట్టుకొని ఉన్నాడు. అది పాము. పామును పట్టుకోవడం ప్రమాదకరం. నీ చేతిలోనిది ఏమిటి అని దేవుడు అడిగినప్పుడు అది కర్ర అని మోషే అన్నాడు. ఈజిప్టులో పాములెక్కువ. సీటో అనే సర్పరాజును ఈజిప్టు వారు ఆరాధిస్తారు. మోషే కర్రను కింద పడవేసినప్పుడు అది పాము అని గ్రహించాడు. అనగా మోషే యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. ఈజిప్టు వారిని ఎదుర్కొనగలడు. వారు పాములాంటి వారైనా కర్రను పట్టుకున్నట్టు వారితో వ్యవహరించగలడు. మోషేను వ్యతిరేకించిన ఫరో పేరు రెండో రామసెస్. ప్రతిసారి మోషేను ప్రతిఘటిస్తూ వచ్చాడు. మీరు వెళ్ళండి అంటాడు, మళ్ళీ వద్దు అంటాడు. ఈజిప్టు దేశంలో 10 తెగుళ్ళు వచ్చాయి. ఈ 10 తెగుళ్ళు ఫరోతో దేవుడు మాట్లాడిన భాష. ఈ 10 తెగుళ్ళ వృత్తాంతం ఇశ్రాయేలు విమోచనకు నాంది వాచకం అని మనం చెప్పవచ్చు. హీబ్రూ ప్రజల ఇంటి గడప కమ్ములకు గొర్రెపిల్ల రక్తం పూసి ఉంటే మరణదూత ఆ ఇంటిని దాటిపోతాడు. అదే పస్కా రక్తం ప్రాణానికి సంకేతం. రక్తం చిందించబడనిదే పాపక్షమాపణ కలగదు. పస్కా పండగ సమయంలో గొర్రెపిల్లను వధించి దాని రక్తం ద్వారబంధానికి కమ్ములకు పూయటంలో యేసుక్రీస్తు బలియాగానికి ఇది సూచన. ఇశ్రాయేలీయులు దీనిని బట్టి మరణం నుండి విడుదల పొందుతారు. మరణదూత రక్తం లేని ఇండ్లలోని జ్యేష్ఠ కుమారుణ్ణి వధిస్తాడు. ఈ సత్యం నిర్గమకాండంలో ఆకర్షణ కేంద్రం. ఎర్ర సముద్రం దాటటం ఇది చరిత్రాత్మకమైన అద్భుతం. ఈజిప్టు రాజుల రథాలు, కంచు రథాలు. ఈజిప్టు వారికి అంతవరకు ఇనుము, ఉక్కు వినియోగం తెలియదు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అప్పుడతని ముఖం ప్రకాశించింది. దేవునితో సహవాసం చేసిన వారి వ్యక్తిత్వం ప్రకాశవంతమవుతుంది అనటానికి ఇది గొప్ప నిదర్శనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నా ఆహారం అనుగ్రహించాడు. మన్నా అనే మాట హీబ్రూ పదం. ఇది ప్రశ్నార్థకం. మన్నా అంటే అదేమిటి అని అర్థం. ఆకాశం నుండి కురిసిన ఈ ఆహారాన్ని చూచి అందరూ ప్రశ్నించారు, అదేమిటి అదేమిటి అని అడిగారు. అందుకే అది మన్నా అయింది. ఈ పదార్థం మధురమైనది. దానితో స్త్రీలు ఏ విధమైన వంటకమైనా చేయవచ్చు. రెఫీదీములో మోషే ఒక పొరపాటు చేశాడు. రాయితో మాట్లాడమంటే దాన్ని కొట్టాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఒకటి ఉంది. దేవుడు మనకిచ్చిన శక్తితో అర్థం లేని ప్రయోగాలు చేయకూడదు. యేసు ప్రభువు సైతాను శోధనలకు జవాబిస్తూ దేవాలయ శిఖరం మీద నుండి దూకమంటే దేవుణ్ణి శోధించకూడదు అని చెప్పాడు. మోషే ఇత్రో సలహా తీసుకుని 70 మంది పెద్దలను నియమించాడు. అలా చేయమని దేవుడు చెప్పలేదు. ఇత్రో సలహా అనేక సమస్యలకు దారితీసింది. మోషేకు పని అప్పగించిన దేవుడు ఆ పనికి చాలినంత శక్తిని అనుగ్రహించడా? ఇందులో మోషేకు మామగారి సానుభూతి అనవసరం.
దేవుడు మోషేకు రాతి పలకలిచ్చాడు. వాటి మీద దశాజ్ఞలు చెక్కబడి ఉన్నాయి. దేవుని ప్రజలకు ఇది దేవుని ధర్మశాస్త్రం. అయితే యేసు ప్రభువు ధర్మశాస్త్ర సారాన్ని తన రక్తంతో మన హృదయాల మీద రాశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యేసుక్రీస్తు దాని సారాన్ని అంతర్గతంలో మన జీవితాలలో అమలుపరుస్తున్నాడు. దశాజ్ఞలు యూదులకు, క్రైస్తవులకు కూడా ఎంతో అమూల్యమైనవి. యూదుల పండగలు ఈ గ్రంథంలో కొన్ని ప్రస్తావించబడ్డాయి. పులియని రొట్టెల పండగ, పస్కా పండగతో కలిపి చేస్తారు. ఈ 2 పండగలు ఇశ్రాయేలు నిర్గమనాన్ని సూచిస్తాయి. ప్రథమ ఫలముల పండుగ, ఇది పస్కా పండుగ తరువాత 50 రోజులకు వస్తుంది. అప్పుడు ప్రథమ ఫలాలు తెస్తారు. సీనాయి కొండ మీద దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని పురస్కరించుకొని ఈ పండగ చేస్తారు. మరో పండగ ఉంది, పర్ణశాలల పండగ. ద్రాక్ష పంట కోసిన తరువాత ఈ పండుగ వస్తుంది. ఆ సమయంలో ప్రజలు తోటల్లోనే ఉంటారు, పర్ణశాలల్లో నివసిస్తారు. వీరు చరిత్రలో జరిగిన అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. పండగలన్నీ యేసు ప్రభువునందే నెరవేరాయి. నిర్గమకాండంలోని బలులు మనకెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతాయి. బలిపశువు రక్తం దేవుని నిబంధనను స్థిరపరుస్తుంది. రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. ఇశ్రాయేలు ప్రజకు దేవునికి మధ్య ఇది రక్త నిబంధన. యెహోవా మందసం గుడారంలోని ఆకర్షణీయమైన వస్తువు. ఈ మందసంలో దశాజ్ఞల పలకలున్నాయి. ఇది కరుణాపీఠం. ఇది దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి వారితో ఉన్నది అనటానికి ఈ నిబంధన మందసం సంకేతం. దీపవృక్షం మరొక ఆకర్షణ. దీపవృక్షం అనడానికి హీబ్రూ భాషలో మెనోరా అంటారు. జీవవృక్షానికి ఇది వ్యక్తీకరణ. జీవమే వెలుగు. సాక్ష్యపు గుడారం దేవునికి, ఆయన ప్రజలకు సంధిస్థానం. దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం. దీనిని లేవీయులు ప్రయాణంలో మోసుకు వెళ్తారు. సాక్ష్యపు గుడారం ఇశ్రాయేలీయుల ఆరాధన జీవితానికి ప్రతీక. ఇశ్రాయేలీయులు లేగదూడను చేసుకొని దానిని పూజించారు. ఇది దేవునికి రోషం పుట్టించే పాపం. ఈ లేగదూడను చేయటంలో అహరోను పాత్ర కూడా ఎంతో ఉంది. దేవునికి ఎట్టి ప్రతిరూపము కల్పించకూడదు. ఈ సందర్భంలో మోషే వారిపై కోపగించాడు. ప్రజలు పాటించని ధర్మశాస్త్రం వల్ల ఏమి ప్రయోజనం? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, దాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు మన చేత ధర్మశాస్త్రాన్ని మించి చేయించగలడు. సోదరీ సోదరులారా, ఇంతవరకు మీకు నిర్గమకాండంలోని రసవత్తరమైన ఘట్టాలను రుచి చూపించాము. ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయం 7 వచనాలు వినండి. ఈజిప్టులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడు తన కుటుంబంతో వచ్చాడు. యాకోబుకు పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఈజిప్టులోనే ఉన్నాడు. యోసేపు, అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిపోయారు. వారు ఉన్న ప్రదేశం వారితో నిండిపోయింది. సోదరీ సోదరులారా, నిర్గమకాండం ఆదికాండానికి కొనసాగింపు. ఈ 2 గ్రంథాల మధ్య 3.5 శతాబ్దాలు గడిచిపోయాయి. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఆశీర్వదించాడు. వారు బహుగా వృద్ధి పొందుతారు అన్నాడు. అలాగే ఈజిప్టు దేశంలో ఇశ్రాయేలు జనాభా విస్తారంగా వృద్ధి చెందింది.
అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఈజిప్టును ఏలనారంభించాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్న రాజు యోసేపును ఎరగడు. అంతవరకు హైక్సోస్ వంశీకులు అనగా కాపరుల వంశానికి చెందిన ఫరో సెమెటిక్ సాంప్రదాయానికి చెందినవాడు రాజ్యమేలాడు. కాని అతడు తన రాజ్యం కోల్పోయాడు. తిరిగి పూర్వపు ఫరోలు సింహాసనమెక్కారు. ఇప్పుడున్న రాజు యోసేపు ఎవరో ఎరుగడు. యోసేపు సంబంధికులను గురించి అతడేమీ బాధ్యత వహించడు. సోదరీ సోదరులారా, 8వ వచనంలో మనకు ఒక నిర్దిష్టమైన సందేశం ఉంది. నేటి పిల్లలు రాబోయే తరానికి నాయకులు. పిల్లలకు ఇప్పుడు మనం వాక్యం నేర్పించకపోతే రాబోయే తరం బొత్తిగా యేసుప్రభువును గురించి మరచిపోతుంది. పిల్లలకు ఎంతో వ్యయప్రయాసల కోర్చి చదువు చెప్పిస్తాము. అంత మాత్రం శ్రద్ధ పిల్లలకు వాక్యం నేర్పటంలో చూపుతున్నామా? రాబోయే తరానికి యేసు ప్రభు ఎవరో తెలిసి ఉండాలి గనుక మనం ఈ తరంలో పిల్లలకు క్రమబద్ధంగా వాక్యం నేర్పాలి. వాక్య సత్యాలు వారి హృదయాలపై ముద్రించాలి. ఈ తరానికి బైబిలును మనం నేర్పకపోతే వచ్చే తరం మనుష్యులు బైబిల్ అంటే ఏమిటో తెలియని అజ్ఞానులవుతారు. యోసేపును ఎరగని రాజులు వచ్చారు. యోసేపును గురించి అందరూ మరిచిపోయారు. రాజులు మరిచిపోయారు, రైతులు మరిచిపోయారు. వ్యాపారస్తులు తమ వస్తువులను గురించి ఎంతగా ప్రచారం చేస్తారో మనకు తెలుసు. ఎక్కడ చూచినా వ్యాపార ప్రకటనలే. ఎడతెగక వస్తువు నాణ్యతను ప్రకటించకపోతే కొన్నాళ్లకు ఆ వస్తువు సంగతే అందరూ మరిచిపోతారు. ఆ వస్తువును ఎవ్వరూ కొనరు. ఇక్కడ చూడండి, ఈజిప్టులో రాజ్యమేలుతున్న ఫరోకు యోసేపు ఎవరో తెలియదట. కొత్త తరం మనుషుల్లో యేసుక్రీస్తును బొత్తిగా ఎరగని వారు కొందరుంటారు. వెనకటి సంగతులు వారికి తెలియవు, ఎవరూ చెప్పలేదు. అందుకే రోమాపత్రికలో 10వ అధ్యాయం 14వ వచనంలో పౌలంటున్నాడు, వినని వానిని వారు ఎలా విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవి. ఎంత చక్కని హితవు! అందుచేత రాబోయే తరం గత తరంలోని సంగతులను తెలుసుకుని ఉండాలి. యోసేపు ఎవరో గత తరానికి తెలుసు. అతడు గొప్ప మేధావి, జ్ఞాని, పరిపాలకుడు, రాజనీతి తెలిసినవాడు. ప్రజా సంక్షేమం కోసం ముందు చూపుతో గొప్ప ప్రణాళికలు రూపొందించిన ఉత్తమ శ్రేణి నాయకుడు. కాని ఆ తరం గతించింది. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. ప్రస్తుత తరం వారికి యోసేపు ఎవరో బొత్తిగా తెలియదు. అంతకు ముందున్న ఫరోకు ఇశ్రాయేలీయులంటే ఎంతో అభిమానం. కాని ఇప్పటి ఫరో యోసేపును ఎరుగనే ఎరుగడు. ఫరో తన జనులతో అన్నాడు, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి వారైన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నది. వారు విస్తరించకుండా మనం వారి ఎడల యుక్తిగా జరిగించాలి. రండి, లేని ఎడల యుద్ధాలు సంభవించినప్పుడు వీరు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోతారేమో. రాజుగారికి ఇదే భయం పట్టుకున్నది. ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయకూడదు, వీరు మంచి బానిసలు అనుకున్నాడు. ఫరోకు వీరిని గురించి అనుమానం కలిగితే వారిని పంపించి వేయడం రాజనీతి అనిపించుకుంటుంది. కాని ఇదెక్కడి తెలివి? వారిని వెళ్ళనివ్వకూడదు అంటున్నాడేమిటి? ఈ ఫరో రాజనీతి చతురుడు కాడు కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టడానికి, వెట్టి పనులు చేయించడానికి వారి మీద అధికారులను నియమించాడు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.